వికారాబాద్ జిల్లాలోని గురుకులాలలో ఓ విద్యార్థి మిస్సింగ్ స్థానికంగా కలకలం రేపింది. ఇంటర్నల్ పరీక్షలు రాయనీయకపోవడంతో మనస్తాపం చెంది హాస్టల్ నుండి శివానంద్ అనే విద్యార్థి పారిపోయాడు. కొడంగల్ మండలం గుండ్లకంటకి చెందిన శివానంద్ మహాత్మా జ్యోతిరావు పులే బాలుర గురుకులాలలో 10వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 5న టెలిగ్రామ్ యాప్లో ఓ ఫోటోను శివానంద్ తన బాబాయికి పంపాడు. హాస్టల్లో ఉంటున్న శివానంద్ వద్దకి ఫోన్ ఎలా వెళ్ళిందని ప్రిన్సిపల్ను బాబాయి ప్రశ్నించాడు. శివానంద్ బాబాయి వెళ్ళిపోయిన తర్వాత ప్రిన్సిపల్ క్లాస్ టీచర్ మందలించడమే కాకుండా ఇంటర్నల్ పరీక్షను సైతం రాయనీయలేదు. అదే రోజు రాత్రి హాస్టల్ నుండి విద్యార్థి పారిపోయాడు. విద్యార్థి మిస్సింగ్ సమాచారాన్ని తల్లిదండ్రులకు తెలపడంతో వారు కొడంగల్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. పరిగిలోని ఓ లాడ్జ్లో రాత్రి బస చేసి ఉదయం 8 గంటలకు వెళ్లిపోయినట్లు సీసీటీవీ ఫుటేజీలో కనిపించింది. విద్యార్థి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఎక్కడ పోయిండో తెలియదు అని అంటే మేము ఇక్కడ వచ్చి అడిగినాం. పిల్లలు మొత్తం వచ్చి చెప్పిండ్రు, సార్ మీ వానికి 3 రోజుల నుంచి టార్చర్ చేస్తున్నారు, అయితే మీకు భయపడేసి ఏం చెప్పలేకపోయిండు. ఇక్కడ మెడసింపుల్ కాబట్టి గుంజుకోయిండ్రంట. గుంజుకెళ్తే వాడు సార్ కూడా నిన్న ఎగ్జామ్ రాయనియలేడంట. ఆ ఎగ్జామ్ రాయనిస్తలేడు, నేను వెళ్ళిపోతా సార్ మీద లెటర్ కూడా రాసిండంట. ఇద్దరి మీద, స్వామి అని ప్రిన్సిపాల్ మీద లెటర్ రాసిండంట. సార్ వీళ్ళ టార్చర్ నేను భరిస్తలేకపోతున్నా, నేను వెళ్ళిపోతా అని చెప్పేసి పోయినాడు. శివానంద్ అనే అబ్బాయి ఇంతకుముందు 1 వీక్ బ్యాక్ వాడు ఇన్స్టాగ్రామ్ లో ఒక పోస్ట్ చేసి ఫోటో అని మాకు తెలిసింది సార్. తెలిసినప్పుడు ఏమైందంటే మేము వానికి అడిగినాం అన్నమాట, రిక్వెస్ట్గా అడిగినాము, నీ దగ్గర ఫోన్ ఉందా లేదా వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని నువ్వు ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసిన ఫోటో రియల్గా ఏముందో అది చెప్పేని అడిగినాం. ఏటీపీ సార్, వైస్ ప్రిన్సిపల్ గారు అడిగారు, ప్రిన్సిపల్ గారు అడిగారు, నేను కూడా అడిగాను, ముగ్గురు అడిగాం. తర్వాత ఒకరోజు మనం ఇంటర్నల్ ఎగ్జామ్ రాయకుంటే ఏం కాదు, మన స్కూల్ లెవెల్ కాబట్టి ఏం కాదు, మన ఇంటర్నల్ ఎగ్జామ్ రాయకుంటే నెక్స్ట్ డే రాపిద్దాం ఆ ఎగ్జాము. ఒకరోజు ఎగ్జామ్ అన్ని కండక్ట్ చేయకుండా బయట నిలబెడితే వాడు పనిష్మెంట్ వానికి ఇస్తే మనము ఈ విధంగా రియల్గా చెప్తాడేమని, ఈవినింగ్ వరకు చెప్తాడేమో అని అనుకున్నాం సార్. మేము అనుకున్నప్పుడు వాడు ఇంకా ఈవినింగ్ వరకు చెప్పలేడు సార్. చెప్పకుండా నెక్స్ట్ డే నైట్ ఈ విధంగా జరిగింది సార్. మేము అడిగితే ఎవరు రెస్పాన్స్ అవుతలేరు. ప్రిన్సిపాల్కి కూడా కాల్ చేసినాం కానీ ప్రిన్సిపాల్ కూడా రెస్పాండ్ కాలేడు. ఇప్పటిదాకా కూడా అసలు విద్యార్థి ఎక్కడున్నాడని అసలు ఏం రెస్పాన్స్ అని లేదు. ప్రిన్సిపాల్కి అస్సలు ఇంత కూడా కాల్ చేస్తే ఇంత కూడా రెస్పాన్స్ ఇస్తలేడు. ఇక్కడ చూస్తేనేమో వాళ్ళకి సెక్యూరిటీకి అడిగితేనేమో ఎక్కడ పోయినేమో మాకు తెలియదు అని ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడుతారు వాళ్ళు కూడా. ఇక్కడ చూస్తేనేమో మొత్తం అసలు ఏమి సీసీటీవీ ఫుటేజ్ లేదు, అసలు ఏమీ లేదు.